టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనం కూడా దాని సోప తురుకుతూనే ఉండాలి కదా. అందుకే సూరారంలున్న మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రులు అంతే స్పీడ్ గురుకుతున్నారు దునియాలున్న దేశాలకు పోటీగా. మన తెలంగాణలోనే తొలిసూరి రోబోటిక్ శస్త్రచికిత్సను చాలు చేసిర్రు. సాంకేతికంగా శస్త్రచికిత్సలను విజయవంతం చేసుడే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, ఇది బరాబర్ 100% సక్సెస్ అవుతుందని మల్లారెడ్డి నారాయణ వైద్య సంస్థల డైరెక్టర్ ప్రీతిరెడ్డి చెప్పింది. అసలు ఇది ఎందుకు అనుకుంటుర్రు? తక్కువ టైంలోనే పెద్ద పెద్ద దెబ్బలు తక్కువై పేషెంట్ జల్ది కోలుకునేటట్టు SSI మంత్ర 0.3 రోబోటిక్ వ్యవస్థను పట్టుకొచ్చిర్రట. ఇక ఇప్పటి సంది ఏ బాధ ఉండదని ధైర్యం చెప్తుర్రు పబ్లిక్. చూడాలిగా మరి ఇది రోబో సినిమాలు అయినట్టు కథ అడ్డం తిరుగుతుందా, లేకుంటే రోబోటు సినిమాలు ఉన్నట్టు మంచి కోసం ఆలోచిస్తుందా ఈ రోబో అనేది ముందు ముందు తెలుస్తుంది. ఏమంటారు? అదేవిధంగా ఈ నార్త్ హైదరాబాద్ లో మనకి ఇలాంటి ఎక్విప్మెంట్ అసలు ఏ హాస్పిటల్లో కూడా లేదు. ఈ రోబోటిక్ సర్జరీ చాలా అడ్వాన్స్డ్ గా, చాలా లేటెస్ట్ టెక్నాలజీ. దీంతో ఏ సర్జరీ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నా కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండ్ ఈజీగా రికవర్ కావచ్చు. అంటే ఒక 10 రోజులు ఒకవేళ మామూలు సర్జరీ చేస్తే ట్రీట్మెంట్ అంటే మొత్తం రికవరీకి టైం తీసుకుంటారు. 5 రోజుల్లోనే మనం రోబోటిక్ సర్జరీ కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చు. సో ఇట్లాంటి ఒక అడ్వాన్స్ టెక్నిక్ మన మల్లారెడ్డి నారాయణలో మనం ఈరోజు ఓపెనింగ్ చేసినాం. అదేవిధంగా రోబోటిక్ సర్జరీస్ అంటే ప్రతి దాంట్లో రోబోటిక్ అంటే హార్ట్ ప్రతి దాంట్లో కూడా మనం రోబోటిక్ ఎక్విప్మెంట్ వాడుకోవచ్చు. గతంలో మనం జస్ట్ ఒక 3 months బ్యాక్ మనం ఆర్థోపెడిక్ లో కూడా రోబోటిక్ టెక్నాలజీ స్టార్ట్ చేసినాం. సో అదేవిధంగా మొత్తం మల్లారెడ్డి నారాయణ కాన్సెప్ట్ ఏంటంటే లేటెస్ట్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ విత్ అ వెరీ అఫోర్డబుల్ ప్రైస్. అంటే మనకి ఎవరికి కూడా ఇక్కడ ఉండే చుట్టుముట్టు మన ఉండే విలేజెస్ లో కానీ లేకపోతే టౌన్స్ లో కానీ చుట్టుముట్టు ఉండే పేదవాళ్ళకి కానీ ప్రతి ఒక్కరికి కూడా లేటెస్ట్ ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అదేవిధంగా చాలా తక్కువ ధనంలో వాళ్ళు ఇట్లాంటి ట్రీట్మెంట్ పొందాలని మేమందరం అంత ప్లానింగ్ మనకి. సో మల్లారెడ్డి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏదున్నా మనము అంటే మనం సేవ చేయాలి. హాస్పిటల్స్ లో మనం అన్ని రకరకాల ఎక్విప్మెంట్స్ తీసుకురావాలి, ప్రతి ఒక్కరికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. మల్లారెడ్డి హాస్పిటల్లో గతం 15 సంవత్సరాల నుంచి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. అదేవిధంగా ఈ రోబోటిక్ సర్జరీ కూడా వేరే హాస్పిటల్స్ లో కంపేర్ చేస్తే చాలా తక్కువ రేట్లో, మనకు చాలా తక్కువ ప్రైస్ లో కూడా మనకి సర్జరీ చేయబోతున్నాం. సో అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ రోజు మొదలు పెట్టినాం. ఇట్లాంటి చాలా విషయాలు ఇంకా మల్లారెడ్డి నారాయణలో కొత్త లేటెస్ట్ గా తీసుకొస్తున్నామని నేను అనుకుంటున్నాను. అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎక్విప్మెంట్ లాంచ్ చేయడం జరిగింది. SSI మంత్ర లేటెస్ట్ 3.0 లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఈరోజు లాంచ్ చేయడం జరిగింది. అంటే దీంతో ఏంటంటే రిమోట్ ఒక పేషెంట్ కి దూరంగా అంటే పక్కన ఉండొచ్చు, లేకపోతే వేరే హాస్పిటల్ నుంచి కూడా ఇది ఆపరేట్ చేయొచ్చు. అట్లాంటి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇది. అంటే ఇప్పుడు 5G టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ గా పెరిగిపోయింది. దీంతో ఏంటంటే మనం ఎక్కడ నుంచైనా డాక్టర్ స్కిల్ తోని అంటే ఇది 6 months ట్రైనింగ్ అవసరం అవుతుంది దీనికి. ఫస్ట్ రోబోటిక్ సర్జరీ చేయడానికి ఒక్కసారి ట్రైన్ అయిన తర్వాత అంటే చాలా ఫైన్ ట్యూన్ తోని, పైన మినిమల్ ఇన్సిషన్ తోని వాళ్ళు సర్జరీ చేసి ఒక పేషెంట్ కూడా చాలా స్పీడ్ గా రికవర్ అవుతుంది. అంటే బయట వేరే హాస్పిటల్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ అతి తక్కువ ధరతోని అంటే ఈ రోబోటిక్ సర్జరీ అనేది ఇక్కడ ఉండే పేషెంట్స్ కి, ఇక్కడ నార్త్ ఆఫ్ తెలంగాణ పేషెంట్స్ కి ఇక్కడ అవైలబుల్ చేస్తున్నాం. అందరూ కూడా ఇది ఉపయోగించుకోవాలని కోరుతున్నాం.